జిల్లా గూడూరు పట్టణంలో బాలయ్య రోడ్ షోలో మాట్లాడుతూ జగత్కంత్రి జగన్ను ఓడించండని సినీ హీరో తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన గూడూరుకు విచ్చేశారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ప్రజలకు ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రోడ్ షోలో ప్రజల్లోకి వచ్చిన బాలయ్య బాబుకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నాయకులు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు. మామూలుగా పుట్టరు. ఎక్కడో ఒక ఆకాశంలో అటు పాలపుంతలో ఒక తోకచుక్కో ఏదో అటు వెళుతున్నప్పుడు భగవంతుడి అనుసంధానం, ప్రజలకి అనుసంధానంగా పుడతారు కొంతమంది మహానుభావులు. ఆ కోవకు చెందిన వారు నందమూరి తారక రామారావు గారు. మరి మన చరిత్రతో ఉంది. అదే సత్యకోసం సత్యరామ గురాడు హరిశ్చంద్రుడు, అలాగే తండ్రి మాటకే కారువులకి ఎగాడు శ్రీరామచంద్రుడు, అన్న సేవకి అంకితమయ్యాడు లక్ష్మణుడు, అలాగే పత్య దైవముగా ధరించిపోయింది సీతాదేవి, చాపగుడితో సముద్రం నిలిపాను నాటి బ్రహ్మన్న, మేడి పండులా మెరిసే సంఘం గుట్టు విప్పెను వేమన్న, వితంతువుల విధి వ్రాతలు మార్చి బ్రతుకులు పండించే కందుకూరి, తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దను గురజాడ, स्वतंत्र भारत रथसारथी सबरानंदुके नेताजी, सत्याग्रह साधनमुगा स्वराज्यमे तेच्चे बापूजी, गुंडెదురుగా గుండె నిలిపెను నా టంగుటూరి, అలాగే తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆవుతి ఆయను అమరజీవి, ఒక అంబేద్కర్ గారు, ఒక ఎన్టీఆర్ గారు, వీళ్ళు అంత ఒక కోవకు చెందిన వాళ్ళు. ఇందాక నయాభిక్రమశక్తి ప్రత్యవాయన విద్యతే స్వల్పమప్పస్య ధర్మస్య త్రాహితే మహతో భయాత్. వీడికి చావు, పుట్టుక చావులతో సంబంధం లేదు. అటువంటి పుణ్యభూమిలో మనం పుట్టాం. ఇవాళ ఎంతోమంది ముందు ఇవన్నీ మన పుస్తకాల వరకు పరిమితమైనవి, మన కళతో మనం చూడలేదు. అలాగే ఒక గౌతమి పుత్ర శాతకర్ణి ఇవాళ మనం ఒక ఉగాది జరుపుకుంటున్నాం. లేకపోతే మనం కాదు, దేశం అంతా కూడా ఉగాది జరుపుకుంటుందంటే అక్కడ నార్త్లో గుడిపాడువా అంటారు. గుడిపాడువా అంటే ఆయన సింహాసనాన్ని, సినిమా చూసుంటారు చాలామంది, సింహాసనాన్ని అధిష్ఠించిన రోజు మనం ఉగాది పండుగగా జరుపుకుంటాం. అంటే మన హిందువుల కాల మాన పట్టిక మొదలైంది ఆయన సింహాసనాన్ని అధిష్ఠించిన రోజు నుంచి. మరి అట్లాంటి పుణ్యభూమిలో మనమంతా ఇక్కడ పుట్టాము. విభజించు పాలించు అన్న ఆ బ్రిటిష్ వాళ్ళ సంప్రదాయాన్ని కొంతమంది ఇంతకీ వాళ్ళు కూడా పాటిస్తున్నారు. దానికి పెద్ద ఉదాహరణమే ఇప్పుడున్న ప్రభుత్వం. ఇంతేలే పేదల గుండెలు అసురులు నింపిన కుండలు, శ్మశాన శశి కాంతిలో చలిబారిన వెలిరా బండలు, ఇంతేలే పేదల కళ్ళు వినమ్రములు పితల వరణంబులు, తుఫానుకు తడిసిన గోమాత కళ్ళ చెంబలు, ఇంతేలే పేదల బ్రతుకులు తిరిపెమ్మనకు పిరికెడు మెతుకులు, తెలివారని వ్యధ దీర్ఘ వ్యధలో తలపగలిన తలుపుల గతుకులు. అది ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి. అంత గతుకులమయం. రోడ్లు గతుకులు, జీవితాలు గతుకులు, బ్రతుకులు గతుకులు. అది ఇవాళ మనం మరి అన్ని నెమరేసుకోవాలి. ఎన్టీఆర్ నాకు రెండు పదాలు అంటే ఒకటి తెలుగు అంటే నా రక్తం ఉప్పొంగుతుంది. అలాగే నాకు ఎన్టీఆర్ అని పేరుంటే నా రోమాలు నిక్కపడుచుకుంటాయి. తెలుగుదేలన్న దేశము తెలుగు ఏను తెలుగు వల్లబుండ తెలుగు కండ ఎల్లం రూపులు కొలుగు ఎరుగు బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స.